ఇంకా స్త్రీలకు పురుషులకు కూడా చాలా అవసరమైనటువంటి రోజే. మరి ఈ రోజును అనుభవించినటువంటి వారికి అందరికీ కూడా దేవుని యొక్క ప్రేమ ఎంతగా సంబరించబడుతుంది. లేదా మనం గడిచిన జనాలుగా ఎంతో ఆకృతి కలిగినటువంటి ప్రార్థన సహవాసులుగా మరి జీవించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయమే. మరి రాను ఇంకా విస్తరింపబడాలి, సోలిపోకూడదు కానీ విస్తరింపబడాలి. వచ్చినటువంటి మీరు ధన్యులు. ఎందుకంటే దేవుడు పరిశోధిస్తుంటాడు ప్రతి ఒక్కరిని కూడా. ఆ పరిశోధనలో ఎప్పుడు కూడా మనము కృంగిపోకూడదు, మరి తప్పిపోకూడదు. ఆ పరిశోధనలో నిలిచినటువంటి వారే ఆయన రాజ్యానికి వారసులు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇంకా కనుకనే మనము మరి మీరు ధన్యులని చెప్పగలుగుతున్నాం. మరి పాఠం మనం త్వరగా మరి చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాల స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, ఇంతవరకు పాటల్లో, వాయిద్యాల్లో, స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో, నాయన నడిపింపులో సమస్తము మీరు సహాయం చేసినటువంటి విధానానికి వందనాలు నాయన. మరి స్తుతి ఆరాధనలో మీరెంతో చక్కనైనటువంటి మహిమ పొందుతున్నారు. అదేవిధంగా తండ్రి ప్రార్థనలు నాయన, మరి మీ బిడ్డల ద్వారా చక్కని ప్రార్థనలతో మీరు విన్నారు విన్నపములు, ఆ విన్నపములకు ప్రతిఫలములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు, వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. ఇక వచ్చేటప్పుడు సిద్ధపడుతున్నటువంటి మీ బిడ్డలను మీ యొక్క సహాయంతో తోడుకొని రండి. రాలేనటువంటి వారిని ఇంకొక సమయమునకు తోడుకొని రండి. సోలిపోకుండా బిడ్డలని తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్లో చూడగలిగినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. వారి గృహములలో విస్తారమైనటువంటి మీ ప్రేమను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల చదువులలో, సమస్తమైనటువంటి డ్యూటీలలో మీ కృపతో నింపుదల దయచేయండి. మీ సేవకులైతే నాయన ఎంతమంది చూస్తున్నారు, సేవకులను కూడా విస్తరింపు చేయండి. సేవకుల కుటుంబాలు ఆశీర్వదించండి. సేవకులు నీకు మహిమకరముగా ఉండడమే కాక వారి ఆయురారోగ్య బలములతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇలా చూసిన బిడ్డలందరినీ దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ దీవించండి. నాయన, నాకైతే మాట్లాడటం రాదు కనుక మీరే మాట్లాడి కనపడుకోమని, మా ఆత్మను మీ యొక్క స్వరముతో నింపమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, మరి సమయంలో ఉత్తర పరిస్థితులు చదువుకున్నారు. మరి చిన్న పాఠాన్ని మనము మరి చెప్పుకొని ముగించుకోబోతున్నాం. మరి ఉత్తర పరిస్థితులు 89వ కీర్తన 1 నుంచి 5వ వచనం వరకు చదివారు. కానీ ఇక్కడ నేను 7-8 వరకు కూడా చదవడానికి మరి ఇష్టపడుతున్నాం. కనుక చూద్దాం చక్కని మాటలు దేవునివి. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు మీ విశ్వాస్యతను నా నోటితో గొప్ప మాట కదా, నా నోటితో తెలియజేసేదను అని ఎవరు అంటున్నారంటే ఇక్కడ చిన్న అక్షరాలతో ఉంటది. యద్రాహీయుడైన యాతాను రచించినది దైవ జ్ఞానము అని ఉంది. ఇది దావీదు కీర్తన కాదు, యాతాను రాసినటువంటి మాట. యాతాను గారు అంటున్నారు, యెహోవా యొక్క కృపా అతిశయమును నిత్యము నేను కీర్తించెదను. దేవుని యొక్క కృప అంటే ఆయన కనికరములు, ఆయన మీద చూపించినటువంటి ప్రేమ, ఆయన మీద కనికరించినటువంటి కనికరములు, నడిపించినటువంటి నడతలు, ఆయన కాపుదల పొందుకున్నటువంటి ఆ యాతాను చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను. ఎందుకంటే తనకు ఆధారమైనటువంటి దేవుడు సమస్తము కాపుదలగా ఉంటున్నాడు కనుక ఆయన సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. నేను ఆయన్నే స్తుతిస్తాను. నన్ను పోషించినటువంటి వాడు, నన్ను రక్షించినటువంటి వాడు, నన్ను కాపాడినటువంటి వాడు కనుక నిత్యము నేను ఆయన్నే స్తుతిస్తాను అంటూ ఏమంటున్నాడంటే, తరతరములకు మీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసిన దేవా, తరతరములు మీరు చూపించినటువంటి ప్రేమను, మీరు నాపై కనికరించినటువంటి కనికరమును నా నోటితో తెలియజేసేదను, సమస్త ప్రజలకు తెలియజేసేదను. అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారముగా మరి మనము ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తర్వాత
కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశం ఉండే నీ విశ్వాస్యతను స్థిరపరుచుతుందని నేను అనుకొనిస్తున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానమును ఆ దైవజనుడు తెలుపుతున్నాడు. మరి 5వ మాట మనం చూస్తే, యెహోవా ఆకాశ వైశల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నది. ఇక్కడ 4వ మాట, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. తరతరములు నిలిపిదనని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి అవసరత ఏమి ఉందంటే గమనించండి. ఇక్కడ ప్రప్రథముగా దేవుడు తన స్వరూపం ముందు ఎవరిని తయారు చేశాడు? ఆదాముని తయారు చేశాడు. ఆదాముకి సాటి అయినటువంటి సహాయకురాలని ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది. తన స్వరూపం ముందు చేసినటువంటి నరునికి ఎంతో సంతోషపరచాలనే ఉద్దేశంతో మరి సాటి అయినటువంటి సహాయకురాలని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుని క్రమములను తట్టారు. దేవుని క్రమములను తట్టారు కనుక వారికి మరణము ప్రాప్తించింది. వారికి ఏం ప్రాప్తించింది? మరణము. మరణం అంటే చచ్చిపోవడం. అదే దేవుని క్రమములో ఉంటే ఎలా ఉందో తెలవదు. మరి ఇంకా ఆశీర్వాదకరముగా ఉండదు. తర్వాత ఎప్పుడైతే దేవుని క్రమమును తప్పించుకున్నారో మరణము ప్రాప్తించింది. అక్కడి నుంచి సంతానము పెరుగుదల పొందుకుంది. సంతానము పెరుగుదల పొందుకుంటూ మరి ఎంతో విస్తరింపబడ్డారు. ఎంతవరకు తెలుసండి? నోవహు వరకు విస్తరింపబడ్డారు. నోవహు కాలం వరకు విస్తరింపబడ్డారు. ఈ మాటలు జాగ్రత్తగా బాగా ఆలోచించినటువంటి మీకు బహుదీవులు వస్తాయి. కనుక గమనించండి, ఇక్కడ చివరి వరకు నోవహు వరకు ప్రజలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేశాడు. విస్తరించినటువంటి ప్రజలు ఏమయ్యారు తెలుసండి? దేవునిని మరలా మరిచారు. ప్రప్రథముగా ఆదాము అవ్వ క్రమములు ఏ విధముగా తప్పిపోయి దేవుని దగ్గర దూరం అయిపోయారో అట్టి విధముగా ఈ ప్రజలందరూ కూడా దేవుని మరిచారు. దేవుని మరిచి ఏం చేశారంటే వారు భయంకరమైనటువంటి మనసులతో ఉన్నారు. దేవుణ్ణి తలంచలే. దేవుణ్ణి తలంచుకుంటే బాబేలైన పర్వతాన్ని నిర్మించుకోవడానికి 7వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండం. బాబేలైన పర్వతం నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఏకీభవించారు. అంతవరకు కూడా ఒక్క భాష ఒక్క మాటలో ఉండే వాళ్ళందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు. దేవుడు చూశాడు, వాళ్ళ తాలూకా మనస్సును గమనించాడు. ప్రియులారా, దేవుడు ప్రతి హృదయాన్ని పరిశీలిస్తాడు, ఆత్మలను పరిశోధిస్తాడు. కనుక అక్కడ పరిశోధించే విధానమును బట్టి వారందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏకీభవించి దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి మనం ఇటుకలు తయారు చేసుకొని బాబేలు పర్వతం పెద్దది, ఆకాశం అంటుకున్నట్టు కట్టుకున్నారంటే అనేసి కూడినటువంటి విధానమును బట్టి దేవుడు చూస్తాడు. అమ్మో, వీళ్ళు చాలా ప్రమాదమైనటువంటి పనులు చేస్తున్నారు, అంతా నాశనం అయిపోవటానికి అని చెప్పి వెంటనే భూలోకానికి ఆయన దూతలను నంపి ఆయన ఏం చేస్తాడు? వాళ్ళందరికీ కూడా తారుమారు చేసేస్తాడు. భాషలు తారుమారు చేస్తాడు. తారుమారు చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నోవహు కాలంలో కలిగినటువంటి జలప్రలయము చేసినటువంటి విధానమును బట్టి ప్రజలందరూ నశించినటువంటి విధానమును బట్టి దేవుడు ఎంతో నొచ్చుకుంటాడు. ఇకను బట్టి ప్రజలను నేను జలప్రలయం మీద నాశనం చేయను అని ఒక నిర్ణయానికి వస్తాడు. అయినప్పటికీ కూడా ప్రజలు దేవుని కోపం పుట్టిస్తూనే ఉంటున్నాం, కానీ ఎటువంటి పరిస్థితుల్లో దేవునికి లోబడినటువంటి జనాలు లేనే లేదు.
అక్కడ ఎప్పుడైతే బాబేలు పర్వతము కొట్టించుకుంటామో దేవుని ఖాతర లేకుండా వారికి బలమే వారికి శాశ్వతము, వారి జ్ఞానమే వారికి శాశ్వతం అని వారి యొక్క ఆలోచనలు ఏ దేవునికి విరోధముగా ఉన్నాయో అప్పుడే దేవుడు చూసి వారిని చెరిపేశాడు. వారి ఒక్క భాషగా లేదు, చెట్టాబట్ట అయిపోయారు. చెట్టాబట్ట అయిపోయినప్పటికీ కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవటం లేదు, దేవుని మరి ఆరాధించటం లేదు. దేవునికి ఎంతో విరోధముగానే ఉంటున్నారు, విరోధముగా ఉంటున్నారు. వారి సంతత కొద్ది అలాగ వస్తున్న కొద్ది అబ్రహాము దేవునికి ఇంపుగా కనిపించాడు. గనుక అబ్రహాము ఇంపుగా కనిపించినటువంటి విధానమును బట్టి సరే అందరు ప్రజలను కూడా నాశనం మరి చేయలేదు. ఎందుకంటే దేవుడు ముందు అనుకున్నాడు కదా, నేను ఎటువంటి పరిస్థితుల్లో జలప్రలయం మీద నేను మరి నాశనం చేయను అనుకున్నారు కదా. అనుకున్నటువంటి విధానాన్ని మనం నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకుండా మళ్ళీ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అబ్రహాము నిలబెట్టుకున్నారు, అబ్రహాము నిలబెట్టారు. అబ్రహాము తర్వాత ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబు. యాకోబు తర్వాత ఆ వంశస్థుల్లో దావీదు. ఇలాగా చేశాడు. అక్కడ అబ్రహాము ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ కూడా కోపం పుట్టించారు దేవుడికి. దేవునికి కోపం పుట్టించినటువంటి విధానమును బట్టి అక్కడ సొదొమ గొమొర్రా ఆ పట్టణస్థులు బొత్తిగా దేవునికి మరి విరోధమైన పని చేశారు. ఏంటో తెలుసండి, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. వాళ్ళకి ఏ కళ్ళు నెత్తి మీద ఉండి కళ్ళు కామర్లు కాశారు. ఆ కామర్లను బట్టి ఏం చేశారంటే వాళ్ళకి వరస లేదు, ఓడి లేదు, విద్య లేదు, భయం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇష్టానుసారంగా ఎప్పుడైతే ప్రవర్తించారో వారికి దేవుడు నాశనం చేయటానికి అక్కడ నిర్ణయించుకున్నాడు. అక్కడ సొదొమ గొమొర్రా ఆ లోతు ఉన్నటువంటి ఆ పట్టణాలని నాశనం చేసేశాడు. తర్వాత ప్రజలను నడిపిస్తూనే ఉన్నాడు. ఆ భక్తుల యొక్క మరి ప్రేమను చూసి వారికి వాగ్దానం చేశాడు దేవుడు. ఏమి వాగ్దానం చేశాడంటే వారికి అలాగా నడిపిస్తూ విశ్వాసం కలిగినటువంటి దావీదు కుమారుల తర్వాత యోసేపు వంశము వారి దేవుని యొక్క భయభక్తులు గమనించి వారిని ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. దేవుడు ప్రారంభించిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దావీదు కుమారుల్లో యాకోబు కుమారులు ఆశీర్వదింపబడినటువంటి వారు అయ్యారు. ఆ యొక్క దావీదు కుమారులు ఆశీర్వదింపబడ్డారు. దావీదు కుమారుల తర్వాత యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. ఎప్పుడు? యోసేపు ద్వారా వారికి ఎంతో మంచి కాపుదల కలిగినటువంటి విధానమును వాళ్ళు చూశారు. అప్పటికీ కూడా దుర్మార్గుతనము చేస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరు మంచి కలిగి వారిని బట్టి వీరు రక్షించబడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి యోసేపును బట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. కుటుంబం అంతా కూడా. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది. 12 మంది కొడుకులో యోసేపు మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాడయ్యాడు. వారిని రక్షించిన తర్వాత వారు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు తెలిసి అన్యుల దేశానికి వెళ్ళారు. ఆ అన్యుల దేశమే ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళాక ఐగుప్తులో చాలా శ్రమలు అనుభవించారు. అక్కడ దేవుణ్ణి విడిచిపెట్టేశారు. యోసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి కష్టాలు ప్రారంభించారు. ఈ కథలు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం, దైవజనుల ద్వారా వింటున్నాం. అక్కడ కూడా దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఎప్పుడైతే భారమైనటువంటి బాధలు కలిగినటువంటి విధానమును బట్టి దేవునికి మొరపెడతారు. అయినా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఆయన మరి మాట తప్పనటువంటి వాడు కనుక ఆయన ప్రేమను మళ్ళీ అక్కడ కనపరిచి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనాంగాన్ని, దేవుని యొక్క జనాంగమని పేరు పెట్టుకున్నటువంటి వారిని కూడా ఆ దుష్ట జనము నుంచి వేడి చేయడానికి ఎంతో బాధలు పడ్డాడు. అక్కడ ఒక సేవకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో సేవకుడు? మోషే, అహరోను, మిరియాము. వారిని ఏర్పరచుకున్న తర్వాత మరి సింపుల్ చెప్పేస్తున్నాను చదవకుండా గమనించండి. వారిని ఏర్పరచుకున్న తర్వాత దావీదుని బట్టి అక్కడ వాగ్దానం చేస్తాడు. ఆయన వాగ్దానం చేసి ఏం చేస్తాడంటే అక్కడ మరి అబ్రహాము ప్రేమ, ఇస్సాకు ప్రేమ, యాకోబు ప్రేమ, ఈ ప్రేమలన్నీ కూడా మరి ఆయన మనసులో అన్వయించుకొని
యాకోబుతో చెప్తాడు, ఆయన అబ్రహాముతో చెప్తాడు, ఇస్సాకుతో చెప్తాడు, యాకోబుతో చెప్తాడు, ఇదిగో నిన్ను ఇసుక రేణువుల్లాగా నేను ఆశీర్వదిస్తాను అంటాడు. వాళ్ళ తాలూకు తత్వం బట్టి. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా మన ప్రవర్తనను బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మన నడతలను బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అబ్రహాము నడత ఏ విధముగా ఉందో ఆలోచించండి. ఇస్సాకు నడత ఏ విధముగా ఉందో ఆలోచించండి. యాకోబు నడత ఏ విధముగా ఉందో ఆలోచించండి. యాకోబును విడిచిపెట్టాడు, యాకోబును పట్టుకున్నాడు ఇస్సాకు పిల్లలైనటువంటి వారు. యాకోబు తాలూ ప్రవర్తన ఎలా ఉంది? యాకోబు తర్వాత మరి తన చిన్న కుమారుడైనటువంటి యేసేపు ప్రవర్తన ఎలా ఉంది? ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడుతూనే ఉన్నాయి. ఆశీర్వదించిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళకి మరి అక్కడ మనం చాలాసార్లు పాటలు చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో యేసేపును బట్టి అక్కడ నివాసం వారికి దొరికింది. నివాసం దొరికిన తర్వాత యేసేపు చనిపోయాడు, పాత రాజులందరూ చనిపోయారు, వాళ్ళకి కష్టాలు ప్రారంభింపబడ్డాయి. అంతవరకు దేవుడు లేడు, అంతవరకు దేవుడు వాటిలో లేడు. ఎప్పుడైతే వాళ్ళకి కష్టాలు, భయంకరమైనటువంటి బాధలు ప్రాప్తింపబడ్డాయో అప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు ఊరుకోలేదు. ప్రేమించాడు కనుక వాళ్ళకి రక్షించడానికి, వాళ్ళని నడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు మోషేను, అహరోనును, మిర్యామును ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేసుకొని ఇదిగో నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని నడిపించబోతున్నాను, పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించబోతున్నాను. అక్కడ పంటలకు లోటు ఉండదు. ఆకాశం వాటిళ్ళు ఇప్పి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా నేను తడుపుతాను. మీకు మంచి ఏర్పరుస్తున్నాను గనుక అక్కడికి మీరు బయలుదేరండి అని అందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీని బట్టి మోషే, అహరోనులు, మిర్యాములు వీళ్ళు వాళ్ళని నడిపించడానికి ఎన్నో యాతనలు పడతారు. మనం రకరకాలైనటువంటి కథలు చెప్పుకున్నాం, అవునా? రకరకాలైనటువంటి కథలు మనం చెప్పుకున్నాం. ఆ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరేటప్పుడు ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, మోషే మీద ఎందరు చనిపోయారో, మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మోషే 40 రోజులు మరి దేవుని దగ్గర ఉండేటప్పుడు వీళ్ళు క్రమములు తప్పిపోయి నానా విధములైనటువంటి వేషాలు వేశారు, అపవిత్రాత్మతో కూడుకున్నటువంటి తత్వాలు చేశారు. ఆ తత్వాలు చేయబట్టి ఆ ప్రజలందరూ కూడా ఏమయ్యారు తెలుసండి? నాశనం అయిపోయారు. వారి బిడ్డలు అందరూ కూడా తెలుసుకొని, అమ్మో దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి ఉండాలి అని తెలుసుకొని వారు నిలబడ్డారు. కొంతమంది ఎన్నో నడుస్తున్నటువంటి అరణ్యంలో 4 రోజులు వెళ్ళిపోవలసినటువంటి కానా దేశానికి 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ కూడా దేవుడు వారికి కాపుదలతోనే కావలసిన ఆహారము, కావలసిన ప్రాణం అంటే నీళ్లు, కావలసిన సదుపాయాలు చేస్తూ వాళ్ళ చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు. అంత చక్కగా నడిపించినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలా లేదా? మర్చిపోతూ వాళ్ళ జీవితాలని అంతా కూడాను అపవాదితోనే వాళ్ళు జీవించాలని ప్రయత్నించినటువంటి వారందరూ కూడా అరణ్యంలో ధ్వంసమైపోయారు. వారి పిల్లలు మిగిలి వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించి అక్కడ ఉన్నటువంటి చివరికి మోషే కూడా వెళ్ళలేకపోయాడు. గమనించారా? దైవజనుడు నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డడు అతను కూడా వెళ్ళలేకపోయాడు, అహరోను కూడా వెళ్ళలేకపోయాడు, మిర్యాము కూడా వెళ్ళలేదు. చివరికి వాళ్ళతో బయలుదేరినటువంటి వారు ఎవరండి? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ కూడా గట్టిగా పట్టుదలతో ప్రజలందరినీ కూడా అక్కడ వారి పిల్లలు అసలైన వీళ్ళిద్దరే, ఇంకెవరూ మెదల్లారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు అనుకుంటున్నాం మనం? 40 సంవత్సరాలు. అందరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు పోషించి దేవుడు ఏ కూలి పని చేయలే, నాలి పని చేయలే, ఏమీ చేయలే. అయినప్పటికీ కూడా తృప్తికరమైనటువంటి భోజనాలతో దేవుడు దేవదూతలు తినే ఆహారంతో వారిని బలపరిచి నడిపించాడు. ఆ పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళేటప్పుడు సరిగా ఉన్నారా అనుకున్నారా? సరిగా ఉన్నారా? అక్కడ కుదురులేదు, అక్కడ కూడా కుదురులేదు. అక్కడ దేవుడు ఏంటంటే వాళ్ళకి మంచి ఏర్పాటు చేసి, వారికి కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కనైనటువంటి మార్గాలను వారికి ఏర్పాటు చేయడానికి దేవుడు అనుమతించాడు. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి జ్ఞాన భాగంలో చూసినట్లయితే త్వరగా వెళ్దాం. ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్య మాటలు
మీరు బాగా ఇది మీరు వినాల, విని గ్రహించాల, అర్థం చేసుకోవాలా. ఈ నిబంధన మొదటి నుంచి దేవుడు అందరికి మనకి నిబంధనలు చేసుకునే వస్తున్నాడు. ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవు ఈలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఎవరెవరితోనండి? యూదా వారితోనూ యెరూషలేము వారు అంటే వీరు దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రజలు. వీరితో తెలియపరచమని చెప్తున్నాడు. ఎవరు? దేవుడు ఇర్మియాతో. ఏమని? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన దేవుడు ముద్ర గుద్ది చెప్తున్నాడు. మొదట నిబంధన మన ఆదాము అవ్వతో చేశాడు, చెడిపోయారు. రెండవ నిబంధన అబ్రహాం ఇస్సాకు యాకోబుతో చేశారు, చెడిపోయారు. ఇక్కడ మూడవగా నిబంధన వాక్యములు అంటే మాటలు దేవుడిస్తున్నాడు. ఇవి నేను ప్రతిష్ఠించినటువంటి మాటలు. ఈ మాటలు వారికి తెలియపరచు. ఇక్కడ మరి ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అరణ్యంలో అలాగేనే నాశనం వేశారు చాలా మంది. తర్వాత ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి కష్టాలతో భయంకరమైనటువంటి బాధలు మనం చాలా సార్లు వివరించుకున్నాం. అటువంటి కొలిమిలో నుండి నేను మీ పితరులను రక్షించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని మీరున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించి దేశమును మీ పితరులకు ఇచ్చితేనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు. అక్కడ గమనించారా? ఇక్కడ ఆయన వాగ్దానం, నేను వారికి సురక్షితమైనటువంటి కాపుదల, సురక్షితమైనటువంటి మరి వారికి హామీ ఇస్తున్నాను. ఇచ్చినటువంటి విధానమును బట్టి వారు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఆ రోజు దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానములని, ఆ వాగ్దానములు ఏంటంటే, నా మాటలన్నీ మీరు విని వాటి చెప్పున ప్రకారముగా ప్రవర్తించిన ఎడల నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఆ రోజు ఇచ్చాడు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మనకు అదే వాగ్దానం మనకు తెలియపరుస్తున్నారు. ఎవరైతే దేవుని మాటలు వింటారో, దేవునికి లోబడినటువంటి వారముగా ఉంటామో, దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటామో, వారికి దేవుని బిడ్డలుగా మనం గుర్తింపబడతాము. దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనతో కాదు కానీ మనలో ఉంటాడు, మనలో ఉంటానని ఆయన ఈ రోజు కూడా భరోసిస్తున్నాడు. ఆ రోజుని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏ విధముగా అందరినీ కూడా నడిపించుటకు ఆయన వాగ్దానం చేశాడో, ఈ రోజు ప్రజలందరినీ కూడా ప్రేమించి ఆయన మరి అక్కడ చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడంటే, ముందు ప్రవక్తల ద్వారా ప్రకటించినటువంటి మాటలు వ్యర్థం కాదు, అన్ని తీసుకుంటాలంటే సమయం చాలు. కనుక నేను చెప్తున్నాను, వినండి. ప్రవక్తల ద్వారా పలికినటువంటి దేవుని యొక్క వాగ్దానములు నెరవేరుస్తున్నాడు. ఇదిగో ఈ ప్రజలను నేను ఎంతో ప్రేమిస్తున్నాను. ప్రేమించినటువంటి విధానము చివరి రోజులుగా ఎంతమందో నాశనం అవుతారు. అయినప్పటికీ కూడా ఎవరైతే నా మాటలు విని నా ఆజ్ఞలు చెప్పిన ప్రవర్తిస్తారో వారందరికీ కూడా నేను దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పినటువంటి విధముగా ఆ రోజున అరణ్యములో ఏ విధముగా ప్రజలందరూ నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి అందరినీ కూడా ఏ విధముగా తోడుకొని వెళ్ళాడో దేవుడు, అట్టి విధముగా ఈ రోజు కూడా యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనమందరము కూడా ఎక్కడికి తోడుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడండి ఆయన? పరలోకానికి.
ఆ అరణ్యము కంటే భూలోకము మనము నడుస్తున్నది ఇదంతా కూడా అరణ్యమే. భయంకరమైనటువంటి అపవిత్రాత్మలతో నిండుకున్నటువంటి అరణ్యము. అరణ్యములో సింహాలు, పులులు, తోడేళ్లు మనుషులకి అపాయం కల్పించినటువంటి విధానంగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు అపవిత్రాత్మలు మరి సాతాన శక్తులు అన్ని కూడా మనల్ని పీడించి చెరుపుతూ ఉంటాయి, తింటా ఉంటాయి, అవి చెరుపుతూ ఉంటాయి. ఆ చెరుపుళ్ళకి మనము ఎప్పుడైతే చోటు ఇవ్వమో అప్పుడు దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అటువంటి చివర పిలుపునివి మనకి. ఈ చివరి పిలుపుల్లో ఎలా ఉంటాయో తెలుసండి, ఆ పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళినటువంటి వారందరూ చనిపోయారు దేవుని మాట వినక. కానీ ఇప్పుడు పిలుపు ఎటువంటిదో తెలుసండి, నిత్య జీవానికి పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన ప్రేమించినటువంటి వారికి అందరికీ కూడా నిత్య జీవానికి పిలుస్తున్నాడు. ఆ నిత్య జీవం అంటే అక్కడ మరణము లేదు, కష్టాలు లేవు, ఏమి ఉండవు, ఆకలి ఉండదు, దాహము ఉండదు. గనుక ఇక్కడ మరి మనకు చెప్పినటువంటి మాటల్లో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే చెప్తాడు ఆయన, జీవించుటకు మార్గము నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి చూస్తున్నాడు. ఆయన నిత్య జీవాన్ని జీవించుటకు వృత్తి మార్గము కాదు కానీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి చూస్తున్నాడు. నిత్య జీవము ఇక్కడ మనము తీసుకున్నటువంటి జలములు అంటే ఏంటి? నీరు. ఈ జలములు మనకు తీసుకున్న తాగుతున్న దాహం వేస్తుంది, గుండెకి నిండిపోదు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి జలములు ఎటువంటివో తెలుసండి? జీవ జలము. ఎటువంటివి? వెరీ గుడ్, మంచి జీవజలములు. ఆ జీవజలములు తీసుకున్నటువంటి మనకి ఇప్పుడు కూడా దాహం ఉండదు, దత్తి ఉండదు. దత్తి అన్నట్టే, దాహం అన్నట్టే. గనుక ఏమాత్రము కూడా ఉండదు, ఎప్పుడు కూడా ఆకలి ఉండదు, దాహం ఉండదు. అటువంటి జలములు దగ్గరకు ఆయన పిలుచుకుంటున్నాడు ఆయన. కారణం ఏంటంటే చివరగా ఈ యొక్క లోకాన్ని అంతము కావాలి. ఎందుకంటే పాపముతో సాతానుడితో కూడుకున్నటువంటి లోకాన్ని ఉంచడు. సాతానికి ఏర్పాటు చేశాడు. ఏమి ఏర్పాటు చేశాడు? పరలోకమా? మంచి యాత్ర కలిగినటువంటి సంతోషమైనటువంటి ప్రదేశమా? సాతానుడికి ఏం తయారు చేశాడు? భయంకరమైనటువంటి పాతాళము. ఆ పాతాళము నుంచి నరకములోకి వెళ్తారు. ఎంతమంది అయితే దేవునికి లోబడి దేవుని యొక్క క్రమములను పాటిస్తారో వారందరూ కూడా దేవుని దగ్గరకు వెళ్ళటానికి మరి సిద్ధముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, యోహాను సువార్తలో ఆయన చెప్తాడు. యోహాను సువార్తలో లోకరక్షకుడు వస్తున్నాడండి. ఆ సమరయ స్త్రీకి తెలుస్తుంది. ఆమె నీళ్లు తోడుకోవడానికి ఎక్కడికి వస్తుందండి? బావి దగ్గరికి వస్తుంది. బావి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నాకు దాహము కియ్యు నీళ్లు అని అడుగుతాడు. అడిగేటప్పుడు మీరు యూదులు కదా, మీ సమరయములు కదా, అక్కడ వాగ్దానం మరి మాటలు కొన్ని సంభాషణ జరుగుద్ది, మీరు మా దగ్గర తాగకూడదు కదా అన్నిటి మాట్లాడితే యేసు ప్రభు చెప్తారు. ఏం చెప్తారంటే, ఈ జలములు కాదమ్మా, నాకు జీవ జలములు నా దగ్గర ఉన్నాయి, అవి త్రాగువారు ఎప్పుడు కూడా దట్టికొనరు అని చెప్తాడు ఆయన చెప్తే నేను జీవజలములు ఇవ్వటానికి వచ్చాను ఈ లోకానికి అని ఆయన చెప్పటము ఎంతో మనము చూస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ ఆయనతో చెప్పాను, మీరేంటంటే యూదుడు నీవు సమరయ స్త్రీని అంటే అంటరాని వాళ్ళని అనమాట. సమరయ నన్ను ఎలాగడుగుతున్నారు అని అనేటప్పుడు ఆయనతో చెప్పాను, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము అంటే కలిసి బ్రతకడము ఉండదు. అందుకు యేసు నీవు దేవుని వరము నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన. ఇక్కడ ఎంత లోతైన భావం అండి.
లోతైన భావము, చక్కనైనటువంటి మాట. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆయన కోరింది ఏంటంటే దేవుని వరముగా, అంటే విశ్వాసం అనే ఆ వరమును అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ అడుగుతున్నాడు. ఆమెలో ఎంత విశ్వాసత ఉందో ఆయనకి తెలుసు. ఆ సమరయ స్త్రీలో ఎంత విశ్వాసత ఉందో తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క చరిత్ర అంతా ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. ఆ భద్రపరుచుకుని సువార్త సమరయ పట్టణం అంతా కూడా ప్రకటిస్తుంది. ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు వింటున్నారు, కానీ ఏమోలే అనేసి ఈ రోజు మనం ప్రకటిస్తున్నట్టు ఆవిడ ఆ రోజుల్లో ప్రకటిస్తుంది. ఏమోలే అన్నట్టు వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యముగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది మంచి హృదయరాలు గనుక ఈమెను చెప్తున్నాడు ఆయన, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ దేవుని వరమును నిన్ను అడుగుతున్నా అంటే నీలో ఉన్నటువంటి విశ్వాస్యతను నేను కోరుకుంటున్నాను గనుక నేను ఎవరినో తెలిస్తే నువ్వు నన్ను అడుగుతావు తిరిగి అని చెబుతూ ఆయన నీకు జీవజలము ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతుకొనుటకు నీకేమీ లేదే. ఈవిడ అనుకుంటుంది జీవజలం అంటే ఆ నూతిలో ఉన్న మంచినీళ్ళు అనుకుంటుంది. కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి జీవజలము అది మరణానికి నడిపించదు గనుక ఇక్కడ నీకు రేఖ లేదు కదా, నీకు తోడుకోవటానికి చేత లేదు, నువ్వు ఎలా తోడుకుంటావు, ఇందులో నుండి జలం అని అంటారు. అనేటప్పుడు ఏమంటారో చూద్దాం. ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగాను. అందుకు యేసు బాగా గమనించండి, ఈ నీళ్లు, ఈ నూతిలో నీళ్లు, లేదంటే చెరువులో నీళ్లు, లేదంటే ఈ భూలోకములో తాగు నీళ్లు ప్రతి వాడును మరలా తెచ్చుకొను. నీనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తచ్చికొనడు. దేవునికి స్తోత్రం. నేను వానికి ఇచ్చే నీళ్లు, అది గమనించండి, ఇక్కడ నిత్య జీవం ఉంది. యేసు ప్రభుకి ఇచ్చినటువంటి నీళ్లు, దేవుడిచ్చినటువంటి నీళ్లు నిత్య జీవం కలిగినవి. ఇక్కడ మన భూలోకంలో ఉన్నటువంటి నీళ్ళు కొద్ది తాగితే మళ్ళీ దాహమేండి. కానీ ఆయన మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీవజలములు అంటే నిత్య జీవం, ఎప్పటికి కూడా దాహం ఉండదు, ఆకలి ఉండదు. మోషే ఎన్ని రోజులు ఉన్నాడండి దేవుని దగ్గర? 40 రాత్రింపగలు ఉన్నాడు. 40 రాత్రింపగలు ఉండేటప్పుడు నేను నీళ్లు తాగలేదు, ఏమి తినలేదు కూడా. ఏం తిన్నాడు? దేవుని మాటలే, దేవుని మాటలలోనే ఉన్నాడు ఆయన. అటువంటి జీవ జలములు, జీవ ఆహారము మన దేవుని దగ్గర ఉంది గనుక సమరయ స్త్రీతో చెబుతూ నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఇక్కడ ఆ స్త్రీ ఏమంటుందో ఒకసారి చూద్దాం. 25 వచనం. ఆ స్త్రీ 25 వచనం అమ్మా. ఆ స్త్రీ ఆయనతో గమనించారా? ఇక్కడ అంటుంది ఆ స్త్రీ, సమరయ స్త్రీ, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని దేవునికి స్తోత్రం. ఇది మంచి సాక్ష్యం అండి. ప్రియమైనటువంటి స్త్రీలారా, స్త్రీ భాగాలు ఇంకొకసారి తీసుకొని మీకు స్పష్టంగా చెప్పగలను దేవుని అడిగి. కానీ ఇక్కడ గమనించండి, స్త్రీ అయితే ఇక్కడ మెస్సయ్య వచ్చనని నేను ఎరుగుదును. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళగలము అని గుండె మీద చేసుకొని చెప్పగలరు? ఈమె చెప్తుంది సమరయ స్త్రీ. ఎంత కనిపెడుతుందో చూడండి. అటువంటి స్త్రీని కావాలండి దేవునికి. నేను ఎరుగుదును, మెస్సయ్య వచ్చి
మరి మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని, నీతో మాట్లాడుతున్న వాడు నేనే అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆవిడ ఎంతో సంతోషించింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా స్త్రీ జాతి వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. స్త్రీ జాతి వారిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. తొట్టెలితే చెప్పలేం. తొట్టెలితే ఏం పొందుకుంటాం మనం? ఆశీర్వాదం పొందుకుంటామమ్మా? భయంకరమైనటువంటి శాపాలు పొందుకుంటాం. దేవుని క్రమములు పాటించినటువంటి స్త్రీ, ఈ సమరయ స్త్రీ కనిపెడుతుంది. మమ్మల్ని రక్షించడానికి మెస్సయ్య వస్తాడండి. మెస్సయ్య అంటే లోకరక్షకుడు వస్తున్నాడు. ఆయన వచ్చి మాకు మంచి మాటలు చెప్పి మమ్మల్ని రక్షిస్తాడు అని కనిపెడుతుంటారు. గనుక ప్రియమైనటువంటి స్త్రీలారా, ఈ రోజులో మన జీవితాలను కూడా దేవునిపై వేసి ఏదో ఒక రోజు పరలోకము చూస్తాము అని కనిపెట్టినటువంటి స్త్రీలు, పురుషులు కూడా దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ఇది మాత్రము ఖచ్చితమైనటువంటిది. నరకం ఉంది, పరలోకం ఉంది. మనము నరకము కొరకు కనిపెట్టడము కాదు, కానీ నరకము కొరకు కనిపెట్టినటువంటి వారందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అవునా కాదా? గట్టి చెప్పరేటి? దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారందరూ కూడా నిత్య జీవములో ప్రవేశించుటకు కనిపెడతారు. ఈ మాటలు మన హృదయంలో బహుగా భద్రముగా మరి జాగ్రత్తగా ఉండాలని మీకు మరి చెప్తున్నాను. ఇక్కడ ఇదే అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కాని, ఇక్కడ గమనించారా? ఇక్కడ క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యముగా చెప్పుతున్నానని. ఎవరితో ఈ మాట చెప్పారు చెప్పగలరా? నీకోదేము దగ్గరికి వెళ్ళి, ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పరిచయం చేసుకున్నప్పుడు చెప్తున్నాడు. ఆయన ఎటువంటి వాడు తెలుసండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడే ఉండి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ సూచక్రియలు, నీ తాలూకు అన్ని మాకు తెలుసు, నువ్వు దేవుడే అంటే కానీ నువ్వు ఈ పనులు చేయలేవు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని నమ్ముతున్నాను అని చెప్పేటప్పుడు యేసు గొప్ప అయిపోలేదు. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో అతను ప్రవేశించలేడు అని ఈ యొక్క సేవకుడుకు, అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడుకు చెప్తాడు. ఆ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటండి అని మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అడిగితే, కొత్తగా జన్మించాలంటే ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను, మళ్ళీ నా తల్లి గర్భంలో ఎలాగ జన్మిస్తానంటే యేసు ప్రభు వారు దానికి వివరిస్తారు. వివరించి క్రొత్తగా జన్మం అంటే ఏంటంటే, మనము పుట్టింది పాపంలో పుట్టాము గనక మనం పెరుగుతున్నాం, పాపంతో పెరుగుతున్నాము. పాపాలు చేసేయడం కాదండి, పాపంతో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాము. గనుక నూతనమైన జన్మం ఏంటంటే, నేను పెరిగినటువంటి పెరుగుదల, నేను పుట్టినటువంటి పుట్టుక ఇక్కడతో నేను విడిచిపెట్టి క్రీస్తులో పుడుతున్నాను అని నీటిలో మునిగి లేవటమే. దేవునికి స్తోత్రం. అదే నూతనమైనటువంటి జన్మం. ప్రేమైనటువంటి వాళ్ళని గమనించండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జన్మము ఎక్కువ అవసరమై ఉంది. నూతనమైనటువంటి జన్మని ఎందరూ పొందుకుంటారో వారందరూ కూడా దేవుని బిడ్డలు అవుతారు. తప్పనిసరిగా దేవుని బిడ్డలు అవుతారు. మరి ప్రతిమ జనాంగము దేవునిలో జన్మించలేనటువంటి వారందరూ ఏ స్థితిలో ఉంటారో బైబిల్లో ఉంది. అవి చెప్పితే భయంకరమైనటువంటి పరిస్థితులు. కనుక మనము ఏమి చేయాలంటే, దీపం ఉంటుండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకొని దేవునిలో జన్మించడానికి మనం ప్రయత్నించాలి. జన్మించడం అంటే మనము ఇక్కడి నుంచి మన జీవితం అంతా కూడా భూమి మీద మా యొక్క జీవితాన్ని విడిచిపెట్టి, నీవు జీవించింది క్రీస్తులో జీవిస్తున్నాము అని నీటిలో పాచి పెడతాం మన జీవితాన్ని. తర్వాత తెలిస్తే అక్కడి నుంచి క్రీస్తుని వెంబడించినటువంటి వారు చాలా మంది అలా తీసుకుని లోకంలోనే వెంబడిస్తున్నారు. వాళ్ళు తీర్పుకి అర్హులు అవుతారు.
గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల అద్భుతమైనటువంటి విషయాలను మనం గమనించుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇదే అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని సత్యం. నాయన ఇంతమంది గురికి వస్తున్నారు, నీటి మూలంగా జన్మించాల. నీటి మూలంగా జన్మించినటువంటి వారే క్రీస్తులోకి నడుస్తారు. కనుకనే ఇక్కడ చెప్తాను, జన్మించితే అంటే ఒకడు లేదంటే ఒక స్త్రీ గాని పురుషుడు గాని నీటి మూలముగాను ఆత్మ మార్పు, నీటి మూలములుగా ఆత్మ మార్పు మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. తర్వాత శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది అని ఇక్కడ స్పష్టంగా మనము చూడగలుగుతున్నాం. తర్వాత మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని ఇక్కడికి ఇస్తాడు. ఇక్కడ అతనికి మీరు అర్థం అవ్వాలండి. అక్కడ ఏంటంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూతనమైనటువంటి జన్మము అవసరం. ఆ జన్మాన్ని గురించి మీరు ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే మీరు పాపంలో పుట్టారు, పాపంతో పెరుగుతున్నారు. అంటే పాపముతో పెరుగుతున్నారంటే పాపాలు చేసుకుంటూ పెరగటం కాదు, మనం పుట్టడమే పాపము. అదే విధంగా పెరుగుతున్నారు. కొంతమంది చేసేస్తారు పాపాలు, కానీ అదే విధముగా పెరుగుతున్నటువంటి మీరు క్రీస్తులో జన్మించాలంటే నీటి మూలముగా జన్మించాలి. ఇక నుంచి నేను క్రీస్తులో జీవిస్తాను అని ఒక ఆలోచనతో ఉండాలి. తర్వాత అది మీరు ఎక్కువ అంటే గాబరపడొద్దు. అది గాలితో పోల్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గాలి చూడండి ఎక్కడి నుంచి వస్తుందో మనం చూడగలుగుతామా? ఇటు నుంచి వచ్చి కొట్టేటప్పుడు అది ఎటు వెళ్తుందో మనకు తెలియదు, ఇటు నుంచి వచ్చేటప్పుడు అది ఎటు వెళ్తుందో తెలియదు. అటువంటిదే మన జీవితం. ఆ జీవితాన్ని మరి మనము దేవునికి అప్పచెప్పుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక శరీరముకు ఆత్మకు దూరముగా ఉన్నాం. మనం ఆత్మ మూలముగా జన్మించాలి, శరీర మూలముగా జన్మించాము. ఇప్పుడు ఏ మూలంగా జన్మించాలి? మనము ఆత్మ మూలముగా జన్మించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఎందుకంటే చివరిగా లోకాన్ని ప్రేమించాడు. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని మనము చూడగలుగుతూ ఉంటాం. ఎక్కడ చూస్తున్నామంటే ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటది ఈ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని మనము అనుసరించినట్లయితే దేవుని రాజ్యంలో మనమందరము కూడా అద్భుతముగా ఆయనలో జీవిస్తాం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినటువంటి వారు పతనమైతే నశించిపోయారు కానీ నిత్య జీవానికి వెళ్ళిన వాళ్ళు నశింపలేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడే మంచిగా ఉతికి శుభ్రం చేసి తీసుకువెళ్తాడు. గనుక అట్టి జీవితాలు కావాలని దేవుని యొక్క కోరిక. గనుక ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మరి అద్భుతమైనటువంటి మరి ప్రేమలో మనము పొందుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. గనుక ఇక్కడ యోహాను సువార్తలోనే 6:1-2వ వచనం వరకు మనం చూసినట్లయితే, అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగులు ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. దేవునికి స్తోత్రం. దేనిని చూసండి వెంబడించారు? యేసుని చూసి వెంబడించారా? ఇప్పుడు చదివాం కదా, ఆయన చేసిన సూచక్రియలను చూసి అందరూ కూడా వెంబడించారు. కానీ యేసుని ప్రేమించి వెంబడించారని ఇక్కడ ఉందా? ఈ మాటలు మీకు గ్రహింపునకు వచ్చింది గాక. అటు తర్వాత యేసు
తిబిరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. ఆయన నిత్యమైన స్వచ్ఛమైన ఆయన్ను ప్రేమించి వెంబడించారా? దేన్ని వెంబడించారు? రోగులను చూచి, అక్కడ అద్భుతాలు జరుగుతూనే, ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే అని వెంబడించారు. ఈ రోజుల్లో కూడా అటువంటి వారం లేమా? ఎక్కడ సభల్లో స్వస్థతలు వస్తాయని వాళ్ళు ప్రకటించారు అనుకుంటే పొలోమని లక్షలాది మంది వెళ్తాం. అవునా కాదా? నాతో సహా అందరం వెళ్తాం. ఈ రోజుల్లో కూడా అటువంటి వారు ఉన్నాం. గనుక యేసుని వెంబడించినటువంటి వారముగా ఉండాలి. ఆయన చూసినటువంటి సూచక్రియలను చూసి వెంబడించారు ఈ ప్రజలు. ఇదే విధముగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు చాలా మట్టుకు ప్రజలందరూ కూడా వెంబడించారు. ఎలా వెంబడించారంటే 4,000 మందికి ఆయన భోజనం పెట్టాడు, 5,000 మందికి భోజనం పెట్టాడు. ఆయన్ని ఎతుకుతున్నారండి. దేని గురించి అండి? భోజనం పెట్టాడు. ఆయనలో నిత్య జీవం ఉంది, స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది, ఆయనలో స్వచ్ఛమైన రక్షణ ఉందని వెంబడించారా? ఆ రోజుల్లో లేదు. కానీ ఆయన పెట్టినటువంటి భోజనములకు వెంబడించారు, ఆయన చేసినటువంటి స్వస్థతలకు వెంబడించారు. ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నాం మనం. ఆయన ఏదో చేస్తాడు, ఆయన ఏదో కాపాడుతాడు, ఆయన ఏదో మనల్ని రక్షిస్తాడు, ఆయన ఏదో మనకి ఆ గృహాల్లో ఐశ్వర్యం ఇస్తాడు అని వెంబడించినటువంటి వారు ఎంతమంది లేకపోతే, దైవజనులతో సహా ఎంతమంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రము ఆయనను వెంబడించినటువంటి వారు ఎటువంటి వారు తెలుసండి? వాళ్ళు ప్రప్రథముగా వారి యొక్క ఆత్మలను, వారి యొక్క జీవితాలను దేవునికి సమర్పిస్తూ వెంబడించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారు విస్తరింపబడుతున్నారు. ఇంకా సేవ కొనసాగుతూనే ఉంటుంది. సేవ కూడా విస్తరించి కొనసాగుతుంది. పెద్ద పెద్ద దేవుని యొక్క సేవకులందరూ కూడా మంచి వర్తమానం అందించినటువంటి సేవకులు, వాళ్ళు నిజమైనటువంటి ప్రేమతో దేవుని వెంబడిస్తున్నారు, ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తున్నారు. ప్రజలైతే అక్కడ అద్భుతాలు ఉన్నాయని వెంబడిస్తున్నారు, దైవ సేవకులు లేటి అందరిలో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి జీవితాలు మంచి కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అవసరతలు ఎంతైనా ఉంది. ఇక్కడ చాలా మంది ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు జనాలు. అక్కడ రోగులకి ఆయన చేసినటువంటి అద్భుతాలు చూడడానికి వెళుతున్నారు. 3 దినాలు ఉండిపోయారు యేసుతో, రాత్రి పగలు. ఆయన అద్భుతాలు చూస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు. కానీ వినినట్టే మంచి విశ్వాసముతో వాటిని గైకుంటున్నట్టే ఉన్నారు, కానీ గైకోటాలు. అటువంటి వారు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, దేవుడు అది ఏంటంటే, అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్వకాలంలో పాలు తేనె ప్రవహించే దేశానికి వాళ్ళు తీసుకువెళ్ళారు, కానీ ఆ దేశం నాశనం అయిపోయింది, ఆ యొక్క ప్రయాణాలు నాశనం అయిపోయి వాళ్ళందరూ కూడా తుట్టి అరణ్యములో పాడైపోయారు. అందరూ కూడా ఆ అరణ్యంలో శవాలన్నీ రాలిపోయాయి. వారి పిల్లలు పాలు తేనెలు ప్రవహించడే ఆ దేశానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పటికి కూడా వాళ్ళని కూడా జీవితాలు బాగలేదు. ఈ రోజున అందుకే దేవుడు ఒక భరోసా ఇచ్చాడు. వారికి నేను నిత్య జీవము, నా యందు ఎవరుంటారో వారికి నిత్య జీవం ఇస్తాను, వారికి చావు లేదు. నా యందు లేనటువంటి వారందరూ కూడా అపవాదితో వెళ్ళిపోతారు. అందుకని ఆయన్ని చూసి అనేకమైనటువంటి దెయ్యాలు, లోకరక్షకుడు అయినటువంటి వచ్చినటువంటి వాడు ఇప్పటి నుంచే మమ్మల్ని నరకానికి పంపించేస్తావా అని దెయ్యాలు ప్రకటించాయి, కానీ మనుషులు ప్రకటించలే. వాళ్ళు చెప్పారు, ఇప్పటి నుంచే మేము పాతాళ లోకంలోకి వెళ్ళిపోవాలా అని. అక్కడ అవి ఘోషిస్తాయి, కానీ ప్రజలు మాత్రం తెలుసుకోరు. వాళ్ళకి ఎప్పుడు కావలసింది శరీర కోరికలు, శరీరాశలు, తిండి అంతా కూడా కావాలి, వాటినే అనుసరిస్తున్నారు. సమరయ స్త్రీ కూడా అదే అంటుంది. ఆమెకు తెలుసు, మాకు లోకరక్షకుడు వస్తాయ్యా, వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తుంది. చెప్పినప్పుడు అమ్మ నేనే ఆ రక్షకుడిని ఆయన చెప్పేటప్పుడు ఆయన ఎంతో గంతులు వేసుకొని ఆ ఊరిలోకి వెళ్ళి ఊరందరినీ తీసుకొచ్చి ఆయనకు పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమరయ స్త్రీ కనిపెట్టినట్టు ఆయన రాజ్యం కొరకు, నీతి కొరకు మనము కనిపెట్టాలి. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్పాడండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వీటి కొరకు మీరు చూడకండి, ఆయన నీతి కొరకు, రాజ్యం కొరకు కనిపెట్టండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. అలాగే చాలా మంది పొందుకుంటున్నారు, అవన్నీ కూడా పొందుకుంటున్నారు. ఆయన నీతి కొరకు, రాజ్యం కొరకు ప్రతి ఒక్కరు
అదే దారిలో నడుచుకోవాలని దేవుని యొక్క కోరిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుని వెంబడించినటువంటి వారు ఎప్పుడు కూడా మోసపోరు. ఇక్కడ చివరి మాట చూద్దాం మరి, యోహాను సువార్త 6:26లో, యోహాను సువార్త యేసు మీరు సూచనలను చూచట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అక్కడ యేసు ప్రభువే ఆయన చెప్తున్నారు. ఈ రోజుల్లో అటువంటి మనుషులుగా మనం కనబడకూడదు. ఎలా కనబడాలండి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినటువంటి వారముగా మనము కనబడము ఎంతో శ్రేష్టం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 27వ వచనంలో ఉంటుంది, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని నీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. మన దేవుని దగ్గర అక్షయమైన ఆహారం ఉంది. మన దేవుని దగ్గర ఏం ఆహారం ఉంది? అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారము మనం తింటున్నాం. ఇది ఏంటంటే క్షయమైన శరీరం. మనం అక్షయతను ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అక్షయతను ధరించుకునేటప్పుడు దేవుడు మనకు అక్షయమైనటువంటి ఆహారము ఇస్తాడు. ఆకలి ఉండదు, దాహం ఉండదని పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది. ఆ నిత్య జీవములో ఆకలి ఉండదు, దాహం ఉండదు. కానీ ఆయన యొక్క వెలుగుతో మనమందరము కూడా ప్రకాశించాలని దేవుని కోరిక. దానికి ఆ ప్రేమైనటువంటి దేవుని, ఇప్పుడు ప్రపంచంలో ప్రసంగికులు ఎక్కువైపోయారు, గుళ్ళు ఎక్కువైపోయాయి, బోధకులు ఎక్కువైపోయారు, బోధించేవారు ఎక్కువైపోయారు, సువార్తికులు ఎక్కువైపోయారు. కారణం ఏంటో తెలుసండి? ఆయన రాకడ సమీపమై ఉన్నది. ఆ రాకడలో కొంతమంది పోతాం అనుకోండి. అయినప్పటికి కూడా మనము ఎంతమంది జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాము అన్నది నిరీక్షణ మనకు ఉండాలి. ఎప్పుడైతే ఈ నిరీక్షణతో మనం జీవిస్తామో ఆయన ఈ క్షయమైన శరీరాన్ని పక్కబెట్టి అక్షయమైన శరీరంతో నిన్ను నన్ను లేపుతాడండి. దేవునికి స్తోత్రం. ఆ అక్షయమైన శరీరంతో లేపబడటానికి మనము ప్రయత్నించాలి అంతే. కానీ అందుకనే చెప్తాడు, 1 యోహానులో చెప్తాడు 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ఆశించకండి, ఎందుకంటే క్రొత్త ఆకాశము కొత్త భూమిని నేను చేయబోతున్నాను, వాటి కొరకు కనిపెట్టాను. సమరస్త్రీ ఆయన రాకడ కొరకు ఎలా కనిపెట్టిందో, ఆయన రక్షణకర్త వస్తాడని ఏ విధముగా కనిపెట్టిందో, మన జీవితాలు కూడా దేవుని కొరకు కాదు, దేవుని రాజ్యము కొరకు మనం కనిపెట్టడం ఎంతో శ్రేష్టమని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాల ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా నిత్య రాజ్యములో ప్రవేశించుటకు మేము తండ్రి అందరము కనిపెట్టుటూ అనేక మందిని నీ యొక్క తండ్రి పాదముల దగ్గరికి నడిపించే శక్తిని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే తండ్రి లైవ్ లో ఉన్నారో వారి కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించి నిత్య రాజ్యాన్ని మేము ప్రవేశిస్తాం. ఈ లోకము మాకు శాశ్వతము కాదు, ఈ లోకములో ఉన్న వాటిని మేము నమ్మము అని నిరీక్షణ కలిగి జీవిస్తూ ఆ నిత్య రాజ్యాన్ని మేము పొందుకుంటూ అక్షయమైనటువంటి ఆహారం కొరకు మేము కష్టపడుతూ మా ఆత్మలను తండ్రి స్థిరపరుచుకునేందుకు సహాయం చేయమని, నాయన మాటలు వినినటువంటి బిడ్డలందరినీ జీవించమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.